కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన మీడియా, ప్రతిపక్షానికి అనుకూలమైన మీడియాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా విడిపోయిన పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని మనం పోల్చుకుని చూసుకున్నట్టయితే మూర్తి గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన ఒక 40% మంది ప్రజలు మూర్తి గారిని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ యాజమాన్యం కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన యాజమాన్యం ఉంది. ఆ సంస్థలో ఆయన సీఈఓగా ఉన్నారు. ఆయన న్యూట్రల్ గా ఉన్నా లేకపోతే ఇంకొక రకంగా ఉన్నా, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉన్నా సమాజంలో రాజకీయ కోణంలో ఆలోచించే వాళ్ళు 40% వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. ఇంకొక అంశం మీరు అడిగిన అంశం వ్యక్తిగతంగా మూర్తి గారు సామాజిక అంశాలలో సమాజంలో జరిగే అనేక రుగ్మతల మీద ఆయన పోరాటం చేస్తూ ముందుకెళ్లే వ్యక్తి. ఆయన ఈ అంశమైన మీరు గమనించినట్లయితే 25 సంవత్సరాలుగా ఆయన భాష, ఆయన ఆలోచించే విధానం, సమస్యకి పరిష్కారం వైపు ఆలోచించే పరిస్థితుల్లో ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అందులో మూర్తి గారు ముక్కుసూటిగా కూడా ముందుకెళ్తా ఉంటారు. మీడియాలో కనుక చూసుకున్నట్టయితే ముక్కుసూటిగా వెళ్లే తత్వం ఉన్న వ్యక్తికి, అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, యాక్టివిస్టులకు కానీ ఆటోమేటిక్ గా ఇంకొక వర్గం, విభేదించే వర్గం లేదా శత్రు వర్గం లేదా ఆపోజిట్ వర్గం తప్పనిసరిగా మూర్తి గారికి ఆ పర్సంటేజ్ రేషియో అనేది ఎంతమంది అనుకూలంగా ఉంటారో అంతమంది వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. ఆయన వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే ఆ అంశాన్ని అంశంగా చూస్తారు. ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చే పరిస్థితి, అదేవిధంగా ప్రజల్లోకి ఆ అంశాన్ని పంపించే పరిస్థితి, ఆ సమస్య మంచి చెడుని విశ్లేషిస్తూ తన వ్యక్తిగతంగా కూడా ఆ వార్త ఏ విధంగా ఉండాలనే దాంట్లో ఆయన ప్రొఫెషనలిస్ట్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక నిపుణుడుగా సమాజానికి ఆ యొక్క వార్త యొక్క సారాంశం మంచి చెడుని కూడా విశ్లేషిస్తూ మూర్తి గారు వెళ్లే పరిస్థితే ఉంటుంది.